లేదా అందరం మనం తెలిసిన డిషే చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఇది ఎలా మ్యారినేట్ చేసుకున్నాను మీకు ఒకసారి చెప్తాను అందరికీ. దీంట్లో చికెన్ 1 కేజీ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ చేసుకుంటే బాగుంటుంది. చికెన్ మనం కొట్టించేటప్పుడే బిర్యానీ కట్ అని చెప్తే వాడు బిర్యానీ కట్ చేసిస్తాడు. దీన్ని ఇలా బాగా ఇలా చేసుకొని దీంట్లో ఏమేమి వేసామంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా, పెరుగు, ఇవన్నీ ఆనియన్స్, పుదీనా ఇలా వేసామండి. ఇది ఒక లేయర్గా వేసుకోవాలి. మనం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి దీన్ని బాగా. ఇక్కడేమో రైస్ ఆల్రెడీ మనం దాంట్లో నెయ్యి, ఉప్పు, సాజీరా, బిర్యానీ ఆకు, పుదీనా, లవంగ, చెక్క, యాలక్కలు, బాస్మతి బియ్యం కడిగింది కేజీ వేసుకున్నామండి. అది ఎక్కువ కుక్ అనేయకూడదు, జస్ట్ ఒక 80% కుక్ అయిన వెంటనే ఆపేసేయాలి. ఆపేసి దీంట్లో అక్కడి నుంచి తీసుకొని దీంట్లో లేయర్గా వేయాలండి. చూపిస్తాను మీకు అది కూడా నేను. దీనికన్నా ముందు మనం అందరికన్నా ముందు ఆనియన్స్, ఈ పుదీనా ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఇది బ్రౌన్ ఆనియన్స్ అంటారు దీన్ని. ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఇదే మనకి బిర్యానీకి బాగా టేస్ట్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఇలా 80% కుక్ చేసుకుంటే చాలు. 80% కుక్ ఎలా తెలియాలంటే మనకి ఇలా పట్టుకుంటే ఇలా అయిపోవాలి. అప్పుడు 80% కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని ఈ జాలి గంట తీసుకొని లేయర్ వేయాలి. ఇలా లేయర్ వేయాలి. ఒక 2 లేయర్స్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అది వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కూడా కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ రైస్ ఇంకో 2 లేయర్స్ వేసుకోవాలి. ఇలా చేసుకొని ఎక్కువ నొక్కకూడదు మనం, ఎందుకంటే రైస్ మళ్ళీ మెత్తగా చెదిరిపోద్ది. జస్ట్ అలా వేసుకొని దమ్ము పెట్టేదంటే ఇది లాస్ట్ లేయర్ ఇంకా అయిపోయింది. ఇంకా 1 కేజీకి పెద్ద లేయర్స్ పడవు, ఓన్లీ 2 లేయర్స్ నీకు రా 1 కేజీకి. సో ఇది లాస్ట్ కాబట్టి మనం లాస్ట్ లేయర్ ఇది ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని అన్నీ లాస్ట్ మొత్తం వేసేసుకోవాలి మనం. ఇంకా రైట్ ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా సాఫ్రాన్ అలా, ఇది హెల్త్కి చాలా మంచిది. వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలండి. లంచ్లో నీట్గా పెట్టుకోవాలి. లంచ్లన్నీ నీట్గా పెట్టుకుంటే మనకి అడుగు సైడ్లో మాడకుండా మనకి బాగుంటుంది. ఇప్పుడు దీని మీద పెట్టుకొని, ఇది మామూలుగా స్టీల్ ప్యాన్ అండి, చపాతీలు కాల్చుకునేది.
దీని మీద మనం గ్యాస్ వెలిగించుకొని ఇలా ఈ మూత ఇలా పెట్టేసుకుని దీన్ని మీద పెట్టేయాలండి. పెట్టేసేసి హైలో 15 మినిట్స్ అండి, లోలో 20 మినిట్స్ అండి. హై పెట్టి బాగా 15 నిమిషాల పాటు ఉంచాలి. దీని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి, మనకి స్టీమ్ వెళ్ళకుండా అవన్నీ వెయిట్ పెట్టుకుంటే స్టీమ్ 15 నిమిషాల తర్వాత మళ్ళీ మనం సిమ్లో పెట్టుకొని 15 నిమిషాలు ఉంటే అయిపోయిందండి దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం చెక్ చేయడానికి వచ్చాం బిర్యానీ అయిపోయిందో లేదో. మనం చెప్పినట్టే ముందు 15 నిమిషాలు హై ఫ్లేమ్, 15 నిమిషాలు లో ఫ్లేమ్ ఉంచాము. వన్స్ చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో. రండి. ఇప్పుడు కూడా ఈ బిర్యానీలో సైడ్ కొద్దిగా అనుకొని ఒకసారి చెక్ చేసుకోండి.